హాయ్ గైస్, ప్రస్తుతం మనం బొబ్బిలి కోటలో ఉన్నాం. నా వెనకాల ఉన్నది కూడా బొబ్బిలి కోటే, విజయనగరం జిల్లా బొబ్బిలి. ఇవన్నీ కూడా ఏంటంటే అప్పట్లో రాజులు వాడిన కార్లు, బొబ్బిలి రాజా గారు వాడిన కారు అనమాట. లింకన్ కాంటినెంటల్ 1966 ఫోర్డ్ మోటార్స్. చూడండి, ఇలాంటి కార్స్ ఇంకా ఉన్నాయి. ప్రస్తుతం అప్పట్లో వాడిన కార్స్ అన్నీ ఇవి. ఇవి అప్పట్లో 1961లో రాజుగారు వాడిన కారు డిసోటో. ఇది రెండో ప్రపంచ యుద్ధం టైం. రెండో ప్రపంచ యుద్ధమా? డిసోటో నైస్. అది చవర్లెట్. ఇప్పుడు మనం చూస్తాం చవర్లెట్ మద్రాస్ టైం గవర్నర్ గా 1948లో ఓడారు దాన్ని. ఓకే, 1948 మద్రాస్ గవర్నర్ గా ఆయన 2 సార్లు చేశారు. ఆ టైంలో ఓడారు ఇది. ఓకేనా, చూసారు కదండి ఎలా ఉన్నాయి కార్లు. ఇప్పుడు కూడా ఎలా ఉన్నాయండి కార్లు, చెక్కి చెదరకుండా ఉన్నాయి కార్లు. అవి ఇప్పుడు కూడా రన్నింగ్ లో ఉన్నాయి కార్లు అవన్నీ. మా యువరాజ్ ఆఫ్ బొబ్బిలి నాయన గారు ఏం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఆకర్షించడం కోసం, ప్రతి ఒక్కరు బొబ్బిలి చరిత్ర కోసం చెప్పడానికి ప్రతి ఒక్క ఐటమ్ కూడా ప్రజల సంహానార్థం ఎనీ టైం ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు కూడా వెసులుబాటు చేశారు. ఓకే అండి, ఎవరైనా రావచ్చు బొబ్బిలి కోటకి ఎనీ టైం, ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు వచ్చి చూసుకుని వెళ్ళొచ్చు, చూసుకోవచ్చు. ఇదే కాదు, బొబ్బిలి యుద్ధం గురించి అయినా బొబ్బిలి చరిత్ర గురించి చెప్పడానికి అయితే నాయన గారు ప్రత్యేక మనుషులు ఇద్దరిని పెట్టారు. ఎవరైనా దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మొత్తం అక్కడ పైకి వెళ్తే మేము మ్యూజియం చూసామంటే పైన మ్యూజియం ఒకటి ఉంది. మ్యూజియంలో కెమెరా నాట్ అలౌడ్. సో అందువల్ల మీకు ఏంటంటే ఫొటోస్ అవి తీయడానికి అవ్వలేదు. కొన్ని తీసాం బట్ అంటే పబ్లిసిటీ చేయకూడదు వాటిని. సో దాని గురించి మీడియాలో పెట్టట్లేదు. మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏంటి అంతా కూడా చాలా బాగా చేశారు. మొత్తం ఎప్పుడు రాజుల కాలంలో వీళ్ళు సిక్స్త్ సెంచరీ అనేది 6th జనరేషన్ నుంచి అందుబాటులో ఉన్నాయి మనకి. 6th తర్వాత అంటే 7th జనరేషన్ నుంచి మనకి ఇది పెట్టారు మ్యూజియంలో. అప్ టు 10th ప్రస్తుతం జరుగుతున్న జనరేషన్ 15th జనరేషన్ 15th జనరేషన్ జరుగుతుంది. అది బేబినాని గారిది ఆయన జనరేషన్. అది కావాలంటే మీకు కావాలంటే అందుబాటులో గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. ఓకే, యుద్ధ స్తంభం అని చెప్పి బొబ్బిలి బయట గతంలో యుద్ధం అది కూడా చూపిద్దాం. అక్కడ కూడా వెళ్దాం అండి, అక్కడ కూడా వెళ్దాం. అది కూడా చూద్దాం ఒకసారి. అది కూడా మీకు ఎప్పుడు ఇంకోటి బొబ్బిలి గెస్ట్ హౌస్ ఒకటి చెప్పారు, యుద్ధ స్తంభం ఒకటి చెప్పారు. అక్కడ కూడా వెళ్దాం ప్రస్తుతం. ఇక అప్పట్లో మన పాతవి చూడండి, అంబాసిడర్ కార్లు ఇవి ఇంకా మెయింటెనెన్స్ లేక వదిలేశారు ఈ కార్లని. చూడొచ్చు మీరు ఇక్కడ. అంటే అప్పట్లో రాజులు ఆస్థానాలు అంటే ఏదో అనుకుంటాం మనం, కాకపోతే అంటే అప్పటిక అవి చాలా ఎక్కువ. ఇప్పుడున్న జనరేషన్తో కంపేర్ చేసుకుంటే అప్పట్లో ఇవి ఎక్కువ.